ఒక్కసారి ఆలోచన చేయండి. పౌలు ఎందుకు ప్రయాణం చేస్తున్నాడు? ఏదైనా పిక్నిక్ వెళ్తున్నాడా, టూర్కి వెళ్తున్నాడా? లేదు. అతను ఒక ఖైదీగా అతన్ని బంధించి అతన్ని విచారించడానికి కోసం రోమా పట్టణానికి తీసుకుని వెళ్తున్నారు. అంటే ఇదంతా తన జీవితంలో ఎందుకు జరుగుతుంది అంటే, ఎందుకు? తన కోసమా, తన కుటుంబం కోసమా, తన స్వలాభం కోసమా? కాదు. సువార్త కొరకు ఇవన్నీ అనుభవిస్తున్నాడు. సువార్త నిమిత్తం ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ నిందలు, ఈ దెబ్బలు, ఈ శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రతి క్రైస్తవునికి కూడా భూమి మీద సువార్త నిమిత్తం, యేసుక్రీస్తు నిమిత్తం శ్రమలు, సమస్యలు రావచ్చు. వింటున్నారా? యేసుక్రీస్తు నమ్మినందుకు ఏదో ఒక శ్రమ మనకి రావచ్చు. క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవించు వారికి తప్పక శ్రమ కలుగుతుంది అని లేఖనం ఉంది. ఏదో ఒక శ్రమ రావచ్చు. ఆ శ్రమ సువార్త నిమిత్తం రావచ్చు. వస్తే సంతోషించాలి. అలాంటి శ్రమ వస్తే ఏం చేయాలంటే మనం సంతోషించాలి. యేసయ్య నిమిత్తం నీకు ఏదైనా శ్రమ వచ్చిందనుకోండి, నువ్వు ఆనందించాలి. ఎందుకంటే అదొక భాగ్యంగా భావించాలి. ఆహా, నా కోసం శ్రమ అనుభవించడం గొప్పేం కాదు, నా పిల్లల కోసం శ్రమ అనుభవించడం గొప్పేం కాదు, కానీ క్రీస్తు కొరకు శ్రమ అనుభవించడం గొప్ప భాగ్యం. హల్లెలూయా! అవునా కాదు? అవునన్న వాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. అవును. క్రీస్తు కొరకు శ్రమను, ఇబ్బందిని అనుభవించడానికి సిద్ధమా? క్రైస్తవుడా, సిద్ధపడి ఉండాలి. ప్రభు నామం నిమిత్తం అవమానాలు, నిందలు ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా! నువ్వు యేసుక్రీస్తు బిడ్డవైనందుకు కొంతమంది నిన్ను ఇబ్బంది పెడతారు, అవమానపరుస్తారు, దూషిస్తారు, కొన్ని సమయాల్లో గాయపరుస్తారు. వీటన్నిటినీ కూడా నువ్వు లక్ష్య పెట్టక్కర్లా. నా ప్రభు కొరకు నేను దేనికైనా సిద్ధమే అనేటట్లు నువ్వు సిద్ధపడాలి. అంతేగాని యేసయ్య నిమిత్తం శ్రమలు వచ్చినప్పుడు ఒకటే కృంగిపోకూడదు, కూలిపోకూడదు, బాధపడి దిగులు పడకూడదు. అవునా? కొంతమంది ఒకటే బాధపడుతూ ఉంటారు. ఇంట్లో కొంతమంది మిమ్మల్ని తిడుతున్నారేమో, యేసయ్యని తెలుసుకున్నందుకు కొంతమంది మిమ్మల్ని అవమానపరుస్తున్నారేమో, హేళన చేస్తున్నారేమో. ఒకటే కుళ్ళి ఆడవకండి. ఇది సహజమే.